ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక 5G ఫోన్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అది ఏదో కాదు. సో ఇది OnePlus నాట్ CE4 లైట్ 5G ఫోను. సో అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, టోటల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో యాక్చువల్గా బాక్స్ ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడే మేము ముందే సీల్ తీసాను కదా. సో డీటెయిల్స్ ఇలా ఉంది. సో టోటల్ ఎంఆర్పి వచ్చేసి ఇది మనకి 20,999 ఉంది. మనకు వచ్చేసి 18,000 పడింది ఆఫర్లో అమెజాన్లో. సో ఎలా ఉందో చూద్దాం. OnePlus బ్రాండ్ అని ఇచ్చాడు, ఇక్కడ ఓపెన్ అని ఇచ్చాడు. సో ఇందులో ఏమి ఇచ్చాడో చూపిస్తాను. ఫోన్ కేస్ ఇచ్చాడు. ఇది వచ్చి ట్రాన్స్పరెంట్ది కేస్ ఇచ్చాడు. ఓకే, అలాగే మొబైల్ వెరీ గుడ్. సీల్ ఓపెన్ చేస్తుంటే ఇలా ఉంది. మొబైల్ ఇలా ఉంది. అండ్ అలాగే సో వెనక OnePlus బ్రాండ్ ఇచ్చాడు. 50 MP APH కెమెరా ఇచ్చాడు, డ్యూల్ కెమెరా. సో చాలా బాగుంది. IMEI నెంబర్స్ అంతా మెన్షన్ చేశాడు. మొబైల్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఏమి ఇచ్చాడో దీంతో పాటు చూద్దాం. వెరీ గుడ్. ఛార్జర్ వచ్చేసి 80 వాట్స్ ఇచ్చాడు. కనిపిస్తుందా? 80 వాట్స్ ఛార్జర్ వచ్చి చాలా పెద్దగా ఉంది. క్యారీ చేయాలంటే కొంచెం కష్టం. కేబుల్ మీకు ఆల్రెడీ తెలుసో తెలీదు. సో OnePlus బ్రాండ్కి అయితే సో కేబుల్ అంతా ఈ విధంగా ఇస్తున్నాడు. రెడ్ కేబుల్ చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది. సిపిన్, ఓకేనా? ఒకటి ఏ టైప్, ఒకటి సిపిన్. ఇప్పుడు వచ్చేది చాలా వరకు C2C వస్తున్నాయి, అంటే ఇటు సైడ్ కూడా సీనే ఉంటుంది. సో మొబైల్కి కాకుండా ఇది USB టైపే ఉంది. ఇది సిపిన్ ఇచ్చాడు. సో వీళ్ళ కేబుల్ అయితే చూడడానికి చాలా లుక్ బాగుంటుంది. లెంత్ అయితే చాలా తక్కువ ఇచ్చాడు అనుకుంటా. జస్ట్ 1 మీటర్ ఉంది అంతే. లెంత్ కొంచెం తక్కువ, ఇంకొంచెం ఇస్తుంటే బాగుండేది. అండ్ అలాగే అంతే, ఇంకా ఏం లేవు. బాక్స్ అయితే చూడడానికి బాగుంది. ఓకే, ఛార్జర్ కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంది, కాకపోతే కొంచెం హెవీగా ఉంది. కేబుల్ కూడా హెవీగా ఉంది, చాలా బాగుంది యాక్చువల్గా. ఇంకా మొబైల్ ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో. మీ ముందే ఆన్ చేస్తున్నాను, చూడండి. ఛార్జింగ్ ఉందో లేదో కూడా తెలుస్తుంది. ఎస్, ఉంది. ఆండ్రాయిడ్, పవర్డ్ బై ఆండ్రాయిడ్ OnePlus. ఓపెన్ అయిపోయింది. OnePlus బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది. ఓకే, ఇది అన్బాక్సింగ్ ఫుల్ డీటెయిల్స్. సో మొబైల్ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. ఓపెన్ అయిపోయింది. హలో అని కనిపిస్తుంది. ఇప్పుడు క్లిక్ చేసి మన మెయిల్ ఐడి ఇచ్చి సిమ్ వేసి ఫుల్ డీటెయిల్స్ తర్వాత యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తాను. అంటే దీని బిల్డ్ క్వాలిటీ గురించి ఇప్పుడే తెలుసుకోవచ్చు మనం, ఎలా ఉంది ఏం చూసి. కానీ ఎలా వర్క్ చేస్తుందో మనం యూజ్ చేస్తేనే కదా తెలిసేది. కాబట్టి యూజ్ చేసిన తర్వాత అంటే దీని కెమెరా ఎలా వర్క్ చేస్తుంది, అండ్ బ్యాటరీ ఎలా ఉంది, అండ్ ఎంతసేపు పెడితే ఛార్జ్ అవుతుంది, ఆ పెట్టిన ఛార్జింగ్ ఎంతసేపు వరకు ఉంటుంది, అండ్ కెమెరా ఎలా వర్క్ చేస్తుంది, సో టోటల్ వీడియో తీయాలంటే ఎలా ఉంటుంది, సో టోటల్ కంప్లీట్ డీటెయిల్స్, ఫోన్ కాలింగ్, ఫోన్ విషయం, ఫోన్ కనెక్టింగ్ అంటే వాయిస్ కనెక్టింగ్ అంతా ఎలా ఉంది, సో వైఫై కనెక్టింగ్ ఎలా ఉంది, బ్లూటూత్ కనెక్టింగ్ ఎలా ఉంది, ఎవ్రీ టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ వాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఓకే, వెయిట్ చేయండి ఆ వీడియో కోసం. సో ఆ రివ్యూ కావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేసి చూడండి. మళ్ళీ కంపల్సరీ నేనైతే వీడియో చేసి పెడతాను మీకోసం.